నా పేరు కె నాగేశ్వర నాయుడు. నేను రాష్ట్ర పాలయక్రి చైర్మన్గా ఉన్నాను. ఫిబ్రవరి 1వ తేదీ చంద్రబాబు నాయుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ 2 బంగారు కుటుంబాలను సెలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళ పరిస్థితి చాలా దీనంగా ఉండేది. మన సీఎం గారు చూసిన తర్వాత ఒక కుటుంబానికి అయితే తల్లి లేరు, తండ్రి లేరు. రెండో కుటుంబానికి చాలా వికలాంగుడు, నడవలేని పరిస్థితిలో ఉంటాడు. కాబట్టి వీళ్ళకి ఇద్దరికి కూడా గవర్నమెంట్ స్థలం 3 సెంట్లు, దాదాపు 15 లక్షలు విలువ చేసే స్థలము సీఎం గారు ఇవ్వడం జరిగింది. ఈ కన్స్ట్రక్షన్ కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనూ నా ఆధ్వర్యంలోనూ చేయడం జరిగింది. సీఎం ఇచ్చిన టైంలో ఇన్ టైంలోనే ఈ కంప్లీట్ చేసి బంగారు కుటుంబాలకు నిన్ననే మేము వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఇది కూడా మన సీఎం దృష్టికి నిన్న తీసుకుపోవడం జరిగింది. మన సార్ కూడా చాలా ఆనందించినాడు. ప్రభుత్వం కూడా చాలా హెల్ప్ చేసింది. కాబట్టి ఈ నిరుపేదలకు వీళ్ళు చాలా ఆనందంగానూ ఉన్నారు. ఇది వీళ్ళ జీవితంలో మర్చిపోని సహాయం మన సీఎం సార్ చేసినారంటే వీళ్ళు జీవితాంతము రుణపడి ఉంటారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. నా పేరు నాగయ్య. సందేపల్లి మండలానికి వచ్చినాడు చంద్రబాబు నాయుడు. మీటింగ్ పెట్టి మాకు పిల్లోనికి వికలాంగునికి పింఛను ఇచ్చి మాకు ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చినాడు మహానుభావుడు. ఈ వద్దు ఇల్లు కూడా ఆయనే కట్టించినాడు. ఈ వద్దు ఆయన్ను మేము మర్చిపోము. ఈ పార్టీకి ఎప్పుడు ధనపుట్టంగా ఉంటాము, ఎప్పుడు రుణపడి ఉంటాము. పిల్లోనికి సైకిల్ ఇచ్చినాడు, 10,000 పింఛను ఇచ్చినాడు. చంద్రబాబు నాయుడుకి ఎప్పటికి రుణపడి ఉంటాము. ఎప్పటికి ఆయనకి మా జీవితం నిన్నాళ్ళు ఆయనకు ఓట్లు వేస్తాను ఉంటాం, గెలిపిస్తాను ఉంటాం.